ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం జూలై నెల 28వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ శుద్ధ చవితి, ఇందువాసరే సోమవారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:31 అయ్యింది. భక్తుని నోట భగవద్గీత సంఖ్య 0098, అనగా 98వ రోజు, త్రయోదశాధ్యాయం శ్రీమద్భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగం శ్లోకములను పారాయణం చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు 16వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. ఇప్పుడు 16వ శ్లోకం, క్షేత్రజ్ఞ విభాగ యోగం. బహిరంతశ్చ భూతానామచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తద్విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. ఈ 16వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. అది సర్వభూతాలకు లోపల బయట కూడా ఉన్నది. చరాచర స్వరూపము అదే అయినప్పటికీ అతి సూక్ష్మమైనదవ్వడం వలన తెలుసుకోవటానికి అసాధ్యం. గుర్తించిన వారికి చేరువలోనూ, అజ్ఞానులకు దూరంలోనూ ఉంటుంది. ఇప్పుడు 17వ శ్లోకం, ఈ బ్రహ్మం గురించినటువంటి చక్కని శ్లోకం. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం. భూతభర్తృ చ తద్యేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. 17వ శ్లోకానికి తాత్పర్యం, ఆ పరమాత్మ ఆకాశం వలె అఖండమై పరిపూర్ణమై ఉండి కూడా చరాచర భూతాలలోనూ విభక్తమై దాని వలన కనబడుతోంది. ఆ పరమాత్మ ఆకాశం వల్లే అఖండమై పరిపూర్ణమై ఉండి కూడా చరాచర భూతాలలోనూ విభక్తమైన దాని వలె కనిపిస్తోంది. సర్వభూతాలను పోషించేది, దిగంబ్రింగేది, పునః సృష్టించేది అదే. ఇప్పుడు 18వ శ్లోకం, జ్యోతిషామపి చ జ్యోతి జ్యోతిషామపి తజ్జ్యోతి స్తమసా పరముచ్యతే. మరొకసారి చదువుకుందాం. జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ఇప్పుడు ఈ 18వ శ్లోకానికి తాత్పర్యం, అది
సూర్యాగ్నులకు తేజాన్నిస్తుంది, చీకటికి దూరంగా ఉంటుంది. అదే జ్ఞానం, అదే ధ్యేయం. జ్ఞానంచే పొందవలసినది సర్వహృదయాంతర్యామి ఆ బ్రహ్మమే. ఇప్పుడు 19వ శ్లోకం. ఇతి క్షేత్రం తథా జ్ఞానం ధ్యేయం చోక్తం సమాసతః మద్భక్తయే తద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. 19వ శ్లోకానికి తాత్పర్యం: క్షేత్రజ్ఞాన ధ్యేయాల గురించి నీకు సంగ్రహంగా చెప్పాను. ఈ మూడు తెలుసుకున్నవాడు నాకు భక్తుడై మోక్షాన్ని పొందగలడు. ఇక ఈనాటి చివరి శ్లోకాలు 20వ శ్లోకం, 21వ శ్లోకం పాడుకొని వాటి తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావసి. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఇప్పుడు 21వ శ్లోకం. కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే పురుషः సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. 20-21 శ్లోకముల తాత్పర్యం ఇట్లా ఉంది. ప్రకృతి పురుషులు తెలియబడని అనాదివని తెలుసుకో. దేహేంద్రియ వికారాలు, త్రిగుణాలు, సుఖ దుఃఖాదులు ప్రకృతి వల్లనే పుడుతున్నాయి. దేహేంద్రియాల కర్తృత్వానికి ప్రకృతి, సుఖ దుఃఖాల అనుభవానికి పురుషుడు హేతువులుగా చెప్పబడుతూ ఉన్నారు. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. మరి రేపటి భగవద్గీత పారాయణంలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. నమస్కారం.